మాఘ పురాణము 27వ అధ్యాయము. సులక్షణ మహారాజు కథ. కృష్ణమద మహర్షి జహ్నుమునితో ఇట్లనెను. జన్మ సంసారమను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాస వ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక కథను వినుము. పూర్వము ద్వాపర యుగమున అంగదేశమును పాలించుచు సులక్షణ రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించిన వాడు. బల పరాక్రమములు కలవాడు. ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వారికి 100 భార్యలు ఉన్నను సంతానము మాత్రము లేదు. రాజులందరూ వానికి సామంతులై కప్పములు చెల్లించుచున్నాను, సంతానము లేదని విచారము మాత్రము రాజునకు తప్పలేదు. నేనేమి చేసిన కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును. పెద్దలు పుత్రులు లేని వానికి, దరిద్రునికి, కృతజ్ఞునకు, వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదని అందురు. పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైనా ఉపాయము చెప్పగలరేమో, ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించుకొనెను. అనేక మంది మహర్షులు కల నైమిషారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిషారణ్యమునకు వెళ్ళెను. అచ్చట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇట్లనిరి. రాజా వినుము. నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు. సర్వ సంపన్నుడు అయినను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు. ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానం కలగలేదు అని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానము కలుగును ఉపాయము చెప్పుడు అని వారిని మరలా ప్రార్థించెను. అప్పుడు మునులు ఒక ఫలమును మంత్రించి రాజునికి ఇచ్చిరి. దీనిని నీ భార్యలందరికీ పెట్టుము. ఇందువలన నీకు 100 పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను. రాణులు సంతోషముతో వారికి ఎదురుగా వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో స్వాగతము చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యాగృహమున ఉంచెను. స్నానము మున్నగునవి చేయువలనని లోనికి వెళ్ళెను. ఆ రాజు యొక్క చిన్న భార్య ఆ ఫలమును దొంగలించి తాను ఒక్కతే ఆ ఫలమును తినివేశెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను రాణులను తర్కించి అడగగా వారు తమకు తెలియదు అని చెప్పిరి. తుదకు చిన్న భార్య తాను చేసిన పని చెప్పెను. ఆ పండును నేనే తింటినని వెల్లడించెను. మహారాజేమి చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకు ఆమె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య ఇట్లు గర్భవతి ఎగుట చూచి మిగిలిన భార్యలకి ఇష్టము లేకుండెను. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములు చేసిరి. కాని దైవ బలమున అవన్నీ వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్భపాతమునకిచ్చిన మందు వలన చిన్న భార్య మతి చెడెను. ఎవరికీ తెలియకుండా అడవిలోకి పారిపోయెను. ప్రయాణపు బడలిక ఆమె అలసెను. ఒక పుత్రునికి జన్మనిచ్చి అపారక స్థితిలో ఉండెను. గుహలో ఉన్న పులిరాజు చిన్న భార్యను ఒడలు తెలియక పడి ఉన్న బాలింతను ఈడ్చుకుని పోయి భక్షించెను. అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాచి శిశువునకు రక్షణగా ఉండిరి. తేనె, పండ్ల గుజ్జు మున్నగు వానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడను పక్షుల పెంపకమునకు అలవాటు పడి ఉండుటచే తిరుగుచుండెను. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటు పడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడు ఆడుకొనుచుండగా హంసలు నదిలో విహరించుచుండెడివి. ఒకనాడు పవిత్ర దినమగుటచే సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సు నందు స్నానమాడ వచ్చిరి. అట్లు వచ్చిన వారిలో 2 భార్యలుండి సంతానం లేని గృహస్థుడు ఒకడు వారితో పాటు స్నానమునకు వచ్చెను. అచ్చట తిరగాడుచున్న బాలుని ముచ్చటపడి ఇంటికి తీసుకుని పోయిరి. ఆ బాలుడు ఎవరి సంతానము, ఇట్లు అడవిలో ఏల విడిచిరి అని ఎంత ఆలోచించినను వారికి సమాధానము దొరకలేదు. వనమున జలమున గర్భమున నెచట ఉన్న వానినైనను రక్షించి పాలించువాడు శ్రీమన్నారాయణుడు మూర్తియే కదా. ఆయనే నాకు ఈ బాలుణ్ణి చూపినాడని తలిచెను. బాలుణ్ణి ఇంటికి తీసుకుపోయిరి. సవతులైన భార్యలిద్దరూ ఆ బాలును తానే రక్షింపవలయును. అతడు తనకొక్కదానికే కుమారుడని తలచి వారిలో వారు వివాదపడిరి. అచట ఆ బాలుడు 2 సంవత్సరములు పెరిగెను. బాలుని విషయమున సవతులు వివాదమును పెరిగెను. కుమారుడునికై పరస్పరము కలహించుకొనిరి. నేను పోషించవలయునని జగడమాడుకొనిరి. చివరకు పెద్ద భార్య ఎవరికి తెలియకుండా ఆ బాలుని అడవిలో విడిచి వచ్చెను. తరువాత ఇంటికి వచ్చిన యజమాని ఎంత వెతికినను బాలుడు కనిపించలేదు. అడవిలో విడిచబడిన బాలుడు ఏడ్చుచు తులసి పొద వద్దకు వెళ్ళెను. అచ్చటనే కూర్చొని పండుకొనెను. తులసి స్పర్శ వలన బాలునకు ఆ వనమున ఎట్టి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడిచిపోయెను. ఎవరనూ లేని ఆ బాలుడు ఏడ్చుట తప్ప మరేమి చేయగలడు? ఆ అడవిలో నుండి పశుపక్షాదులు జీవ లక్షణమునకు పిలుపైనది. అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు అచ్చటకు వచ్చినవి. బాలుని నిస్సహాయత, దైన్యము వానిలోని దివ్య లక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులను కన్నీరు కార్చినవి. బాలుడు పశుపక్ష్యాదులు విభిన్న
జాతులు వారైనను వారిలోని పరమేశ్వరుని జీవాత్మ మూలము ఒక చోట నుండి దేవుడి నుండి వచ్చినదే. అదే దివ్యత్వము. సృష్టి విచిత్రమని అనుకొనుటకు తప్ప మనకే సమాధానము తోచదు. ఇది ఏ భగవంతుని లీల. అట్లు వచ్చిన పక్షులు మృగములు బాలునిపై జాలిపడిరి. పక్షులు వానిపై ఎండ పడకుండా రెక్కలతో నీడను కల్పించినవి. తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములను తేనె, ముగ్గిన పండ్లు వంటి ఆహారము వానికి తెచ్చి ఇచ్చిరి. ఈ విధముగా మృగములు పక్షులు వానికి తాము చేయగలిగిన ఉపచారములు చేసి వాని దుఃఖమును మాన్పించి తమ ఉపచారములచే వాని ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పొదలో ఉండుట, తులసిని చూచుట, తాకుట మున్నగు పనులు అతర్కితముగా చేయుటచే పవిత్ర తులసి దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము అతడు పొందగలిగెను. ఆ బాలుని పూర్వజన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగెను. అప్రయత్నముగా వాని నోటి నుండి కృష్ణ, గోవింద, అచ్యుత మున్న భగవన్నామములు ఉచ్చారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు తులసి పొదలో నివసించుచు ఆడుకొనుచు కాలమును గడపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన ఒక బాలున కట్టి దయను పశుపక్షాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇంటిలో ఉండి మనచే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహము చూపునో విచారింపుడు. తులసి మన ఇంట ఉండుట వలన మనము తులసిని పూజించుట వలన దైవతానుగ్రహము కలిగి మరెన్నియో ఇహపర లోక సుఖములను పొందవచ్చును. పాపములను పోగొట్టుకునవచ్చును. భగవన్ అనుగ్రహమును మరింత పొందవచ్చును. రాజకుమారుని పూజ, శ్రీహరి అనుగ్రహము. సులక్షణ మహారాజు గర్భవతి యగు తన భార్య ఏమైనదో తెలుసుకునవలనని సేవకులను పంపి వెతికించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి ఊరుకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందు వలనే శ్రీహరి నామస్మరణ చేయుచు పశుపక్షాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరుడు ఇట్టి బాంధవ్యాలు ఎరుగడు. కేవలం శ్రీహరి నామోచ్చారణము, శ్రీహరి పూజ వానికి నిత్య కృత్యము అయ్యెను. శ్రీహరి దర్శనము కలగలేదు అని విచారము వానికి కలిగెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ పూజ మానలేదు. ఒకనాడు ఆకాశవాణి మాఘ స్నాన వ్రతము ఆచరింపమని వారికి చెప్పెను. రాజకుమారుడు ఆకాశవాణి చెప్పిన మాటలను అనుసరించి మాఘ స్నానము పూజ మున్నగు వాణిని ప్రారంభించెను. మాఘ శుద్ధ చతుర్దశి నాడు రాజకుమారుని పూజ అనంతరము శ్రీహరి వానికి దివ్య దర్శనము ఇచ్చెను. శుభమును కలిగించు బాహువులతో బాలుని కౌగిలించుకొనెను. నీ పాద సాన్నిధ్యమును చిరకాలమును గ్రహింపుమని కోరెను. శ్రీహరి, బాలక, నీవు రాజువై ఈ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకము. పుత్ర పౌత్ర సమృద్ధి సంపదలను భోగ భాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి ఎద్దుకు పోయి రాజువై చిరకాలము కీర్తిని, సర్వ సంపదలను, సర్వ సమృద్ధులను, సర్వ సుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న సునందుడను వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చుమని చెప్పిరి. సునందుడును రాజకుమారుని తీసుకుని సులక్షణ మహారాజుకు వద్దకు వచ్చెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును, శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించిరి. పుత్రుని వానికి అప్పగించిరి. తన స్థానమునకు తాను పోయెను. సులక్షణ మహారాజు ఆశ్చర్యమును, ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడు అని పేరు పెట్టెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకు పోయెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలను సహగమనము చేసి పరలోకమునకు భర్తను అనుసరించి తరలించిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి, తల్లులకు శ్రద్ధతో శ్రాద్ధ కర్మలు ఆచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగా ప్రజారంజకముగా చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను, పౌత్రులను పెక్కు మందిని పొందెను. అప్పుడు అతడెప్పుడునూ మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోనూ మనములతోనూ భార్యలతోనూ కలిసి జీవించి ఉన్నంత వరకు మాఘమాస వ్రతము ఆచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్నుముని, ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడవక ఆచరించవలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయము ఉండదు. ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణు భక్తుడై మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణు ప్రియుడై ఇహపరలో సుఖములను పొంది శ్రీహరి సాన్నిధ్యమును పొందును. సందేహము లేదు అని జహ్నుమునికి కృష్ణమద మహర్షి చెప్పెను. సర్వే జనా సుఖినో భవంతు.